ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాం. క్రీస్తు సేవకుడు అనే యూట్యూబ్ ఛానల్కి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి వీడియోలు అనేకమైనవి మన ఛానల్లో రాబోతున్నాయి. ఈ వీడియోలో మీకు ఒక 50 క్వశ్చన్స్ ఇస్తాం. ఆ క్వశ్చన్స్ ఎలాగుంటాయంటే, క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, కానీ దాంట్లో సమాధానం అనేది ఉండదు. కాబట్టి మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఏం చేయాలంటే, వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లో బైబిల్లో ఏ కరెక్ట్ ఆన్సర్ చూసుకొని రెడీగా ఉండాలి. అప్పుడు మేము ఈ సెప్టెంబర్ నెల 28వ తేదీ ఆదివారం 7:30 గంటలకి బైబిల్ ఎగ్జామ్ అనేది మేము ఒక ఆన్లైన్ ద్వారా పెట్టడం జరుగుతుంది. మీరున్న చోటే ఎగ్జామ్ రాయవచ్చు. ఈ ఎగ్జామ్ లింక్ అనేది వాట్సాప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కింద లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఆ లింక్ అనేది వాట్సాప్ ఛానల్లోనే పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి ఎగ్జామ్ రాస్తారో, గెలుపొందిన మొదటి స్థానంలో ఉన్న నలుగురికి 100 రూపాయల చొప్పున 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో మార్కు సువార్త మీద వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో గెలుపొందిన ముగ్గురికి కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో కూడా 400 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేయవలసిన హెల్ప్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూపులు ఉంటాయి కాబట్టి, ఆ గ్రూప్లో షేర్ చేసి మాకు సహకరించండి. మరి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామా? ఏం క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. లెట్స్ గో. బోయనెర్గేసు అనగా అర్థము. బోయనెర్గేసు అనగా అర్థము. ఆప్షన్స్ వచ్చి 1 ధ్వని, 2 శబ్దము, 3 రోషం గలవాడు, 4 ఉరిమెడు. రెండవ క్వశ్చన్, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ఏ ప్రవక్త ద్వారా రాయబడింది? క్వశ్చన్ మరోసారి, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ఏ ప్రవక్త ద్వారా రాయబడింది? ఆప్షన్స్ వచ్చి 1 ఇర్మియా, 2 హోషేయ, 3 యెషయా, 4 మలాకి. మూడవ క్వశ్చన్, రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చుతనే గాని నీతిమంతులను పిలువ రాలేదు. రెఫరెన్స్ రాయము. ప్రశ్న మరోసారి, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చుతనే గాని నీతిమంతులను పిలువ రాలేదు. రెఫరెన్స్ రాయము. ఆప్షన్స్ వచ్చి 1 మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం, 2 మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం, 3 మార్కు సువార్త 3వ అధ్యాయం 10వ వచనం, 4 మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. ఫోర్త్ క్వశ్చన్, పక్షవాయువు గలవాన్ని ఏ ప్రాంతంలో స్వస్థపరిచెను? పక్షవాయువు గలవాన్ని ఏ ప్రాంతంలో స్వస్థపరిచెను? 1 యెరూషలేము, 2 నజరేతు, 3 గలిలయ, 4 కపెర్నహూము. నెక్స్ట్ 5th క్వశ్చన్, యేసు శిష్యులలో బోయనెర్గేస్ అనే పేరు ఎవరికి పెట్టెను? యేసు శిష్యులలో బోయనెర్గేస్ అనే పేరు ఎవరికి పెట్టెను? ఆప్షన్స్ వచ్చి 1 అల్పై కుమారుడైన యాకోబు మరియు తోమాకు, 2 జెబెదయి కుమారుడైన యాకోబు మరియు యోహానుకు, 3 ఆంద్రెయ ఫిలిప్పునకు, 4 పేతురు అనబడిన సీమోనుకు, కానానీయుడైన సీమోనుకు. నెక్స్ట్ 6th క్వశ్చన్, దావీదు దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తినెను, అయితే ఆ సమయంలో దేవమందిరానికి ప్రధాన యాజకుడిగా ఉన్నవారు ఎవరు? ప్రశ్న మరోసారి, దావీదు దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తినెను, అయితే ఆ సమయంలో దేవమందిరానికి ప్రధాన యాజకుడిగా ఉన్నవారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి 1 అబ్యాతారు, 2 యెహోషాపాతు, 3
ఇల్కియా, 4 నాతాను. నెక్స్ట్ 7వ క్వశ్చన్, యేసు సీమోను ఆంద్రియ అని వారి ఎంట ప్రవేశించినప్పుడు ఏ శిష్యులను తీసుకుని వెళ్ళను? ఆప్షన్స్ వచ్చి యాకోబు మరియు యోహాను, 2 ఫిలిప్పును యాకోబును, 3 యాకోబు ఫిలిప్పు మరియు యోహాను, 4 ఫిలిప్పు మరియు అల్పై కుమారుడగు యాకోబును. నెక్స్ట్ 8th క్వశ్చన్, యేసు యోహాను చేత బాప్తిసం పొందుటకు ఏ ప్రాంతం నుండి వచ్చెను? ప్రశ్న మరోసారి, యేసు యోహాను చేత బాప్తిసం పొందుటకు ఏ ప్రాంతం నుండి వచ్చెను? ఆప్షన్స్ వచ్చి 1 బేతని, 2 నజరేతు, 3 యెరూషలేము, 4 బెత్లెహేము. నెక్స్ట్ 9వ క్వశ్చన్, సొంకపు మెట్టు నొద్ద కూర్చున్న డాష్ చూసి నన్ను వెంబడించమని చెప్పెను. సొంకపు మెట్టు నొద్ద కూర్చున్న డాష్ చూసి నన్ను వెంబడించమని చెప్పెను. ఆప్షన్స్ వచ్చి 1 అల్పై కుమారుడైన యాకోబును, 2 అల్పై కుమారుడైన లేవిని, 3 సుంకరి అయిన మత్తాయిని, 4 ఫిలిప్పును. నెక్స్ట్ క్వశ్చన్ 10వ క్వశ్చన్, యేసు విశ్రాంతి దినమున ఏ ప్రాంతంలో ఉన్న సమాజ మందిరంలోనికి వెళ్లి బోధించుండగా అపవిత్రాత్మ పట్టిన మనిషిని గద్దించగా అది వదిలిపోయెను? యేసు విశ్రాంతి దినమున ఏ ప్రాంతంలో ఉన్న సమాజ మందిరంలోనికి వెళ్లి బోధించుండగా అపవిత్రాత్మ పట్టిన మనిషిని గద్దించగా అది వదిలిపోయెను? ఆప్షన్స్ వచ్చి 1 గలిలయ, 2 నజరేతు, 3 కపెర్నహూము, 4 యెరూషలేము. నెక్స్ట్ 11వ క్వశ్చన్, వాక్యము వారిలో విత్తబడిన గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. వీరు ఏ విత్తనానికి చెందినవారు? ప్రశ్న మరోసారి, వాక్యము వారిలో విత్తబడిన గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. వీరు ఏ విత్తనానికి చెందినవారు? ఆప్షన్స్ వచ్చి 1 త్రోవ పక్క నుండి వారు, 2 రాతి నేలను పడినవారు, 3 ముండ్ల పొదల్లో పడినవారు, 4 మంచి నేలను పడినవారు. నెక్స్ట్ 12వ క్వశ్చన్, సేన అనగా అర్థం ఏమిటి? సేన అనగా అర్థం ఏమిటి? ఆప్షన్స్ వచ్చి 1 దురాత్మ, 2 అపవిత్రాత్మ, 3 అనేకులు, 4 7 దెయ్యములు. నెక్స్ట్ 13వ క్వశ్చన్, యేసు యాయూరి కుమార్తెను స్వస్థపరచుటకు వెళ్ళినప్పుడు శిష్యులలో వీరిని తప్ప మరెవరిని వెంట తీసుకుని వెళ్ళలేదు? యేసు యాయూరి కుమార్తెను స్వస్థపరచుటకు వెళ్ళినప్పుడు శిష్యులలో వీరిని తప్ప మరెవరిని వెంట తీసుకుని వెళ్ళలేదు. ఆప్షన్స్ వచ్చి 1 పేతురు ఆంద్రియ యాకోబును, 2 పేతురు ఆంద్రియ యోహాను, 3 పేతురు యాకోబు యోహాను, 4 పేతురు యాకోబు ఫిలిప్పును. నెక్స్ట్ క్వశ్చన్ 14వ క్వశ్చన్, ఎఫ్ఫతా అనగా అర్థము? ఎఫ్ఫతా అనగా అర్థము 1 తెరవబడు, 2 మూయబడు, 3 అడ్డుపడు, 4 రాలిపడు. 15 క్వశ్చన్, దేకపోలి అనే ప్రాంతము ఏ దేశంలో ఉన్నది? దేకపోలి అనే ప్రాంతము ఏ దేశంలో ఉన్నది? 1 గెన్నెసరేతు, 2 గెరాసీనుల, 3 యోధా, 4 ఐగుప్తు. 1 గెన్నెసరేతు దేశంలో, 2 గెరాసీనుల దేశంలో, 3 యోధా దేశంలో, 4 ఐగుప్తు దేశంలో. 16వ క్వశ్చన్, 200 దేనారములు అనగా ఎన్ని రూపాయలు? 200 దేనారములు అనగా ఎన్ని రూపాయలు? ఆప్షన్స్ వచ్చి 1 ఇంచుమించు 50 రూపాయలు, 2 ఇంచుమించు 100 రూపాయలు, 3 ఇంచుమించు 106 రూపాయలు, 4 ఇంచుమించు 505 రూపాయలు. 17వ క్వశ్చన్,
యాయేరు కుమార్తె ఎన్ని సంవత్సరాల వయసు గలది? క్వశ్చన్ మరోసారి, యాయేరు కుమార్తె ఎన్ని సంవత్సరాల వయసు గలది? ఆప్షన్స్ వచ్చి 1 8 సంవత్సరాలు, 2 10 సంవత్సరములు, 3 12 సంవత్సరములు, 4 14 సంవత్సరములు. 18వ క్వశ్చన్, సేన అను దయ్యము పట్టినవాడు ఏ దేశవాసి? సేన అను దయ్యం పట్టినవాడు ఏ దేశవాసి? ఆప్షన్స్ వచ్చి 1 గెరాసీన్ల దేశవాసి, 2 యెరూషలేము దేశవాసి, 3 గెన్నేసరేతు దేశవాసి, 4 కురేనీయుల దేశవాసి. 19వ క్వశ్చన్, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని తన కుమార్తెలో నుండి దయ్యమును వెళ్ళగొట్టమని వేడుకొనెను. అయితే ఈమె ఏ దేశస్థురాలు? ప్రశ్న మరోసారి, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని తన కుమార్తెలో నుండి దయ్యమును వెళ్ళగొట్టమని వేడుకొనెను. అయితే ఈమె ఏ దేశస్థురాలు? ఆప్షన్స్ వచ్చి 1 యోధా దేశస్థురాలు, 2 ఐగుప్తు దేశస్థురాలు, 3 రోమ్ దేశస్థురాలు, 4 గ్రీకు దేశస్థురాలు. 20వ క్వశ్చన్, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతలోనే కొలవబడును. రిఫరెన్స్ రాయము. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతలోనే కొలవబడును. రిఫరెన్స్ రాయము. ఆప్షన్స్ వచ్చి 1 మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, 2 మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం, 3 మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం, నెక్స్ట్ మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. నెక్స్ట్ 21వ క్వశ్చన్, మత్సరము అనగా అర్థము? మత్సరము అనగా అర్థము. ఆప్షన్స్ వచ్చి 1 చెడ్డ తలంపులు, 2 చెడ్డ కండ్లు, 3 దురాలోచనలు, 4 వ్యభిచారము. 22వ క్వశ్చన్, యేసు యొక్క సహోదరుల పేరు గుర్తించుము. యేసు యొక్క సహోదరుల పేరు గుర్తించుము. 1 యాకోబు, యోదా, జకర్యా, యోహాను, 2 యాకోబు, యేసేపు, యోదా, యోహాను, 3 యాకోబు, యేసేపు, యోదా, జకర్యా, 4 యాకోబు, యోసేపు, యోదా, సీమోను. క్వశ్చన్ 23వ క్వశ్చన్, నీ తల్లిదండ్రులను గణపరచవలనియు తండ్రినైనను తల్లినైనా దూషించే వారికి మరణ శిక్ష విధింపవలని ఎవరు చెప్పారు? ప్రశ్న మరోసారి, నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించే వారికి మరణ శిక్ష విధింపవలని ఎవరు చెప్పారు? 1 క్రీస్తు, 2 యోహాను, 3 అబ్రహాము, 4 మోషే. నెక్స్ట్ 24 క్వశ్చన్, సేన అనే దయ్యం పట్టినవాడు ఏ ప్రాంతానికి చెందినవాడు? సేన అనే దయ్యం పట్టినవాడు ఏ ప్రాంతానికి చెందినవాడు? 1 కపెర్నహూము, 2 దేకపోలి, 3 బెత్సయిదా, 4 తూరు సీదోన్ల. 25వ క్వశ్చన్, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అక్కడ జనసమూహాన్ని పంక్తికి ఎంతమంది చొప్పున కూర్చుండబెట్టెను? ప్రశ్న మరోసారి, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అక్కడ జనసమూహాన్ని పంక్తికి ఎంతమంది చొప్పున కూర్చుండబెట్టెను? ఆప్షన్స్ వచ్చి 1 50 మంది మరియు 20 మంది, 2 100 మంది మరియు 50 మంది, 3 50 మంది మరియు 70 మంది, 4 70 మంది మరియు 100 మంది. నెక్స్ట్ క్వశ్చన్ 26వ క్వశ్చన్, 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పెంచిపెట్టినప్పుడు 12 గంపలు ఎత్తగా 4,000 మందికి 7 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరి? ప్రశ్న మరోసారి, 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు 12 గంపలు ఎత్తగా 4,000 మందికి 7 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరి? ఆప్షన్స్ వచ్చి 1 5 గంపలు, 2
7 గంపలు, 3 10 గంపలు, 4 12 గంపలు. నెక్స్ట్ క్వశ్చన్ 27వ క్వశ్చన్. నీవు మొదటి స్థానంలో ఉండాలంటే ఏమి చెయ్యాలి? ప్రశ్న మరోసారి. నీవు మొదటి స్థానంలో ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆప్షన్స్ వచ్చి 1 మొదటి వాడవై ఉండి కాపరికి పరిచారకుడవై ఉండాలి. 2 జ్ఞానవంతుడై ఉండాలి. 3 కడపటి వాడవై అందరికీ పరిచారకుడై ఉండాలి. 4 మొదటి వాడవై అందరికీ పరిచారకుడవై ఉండాలి. నెక్స్ట్ 28వ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాన్ని వరుస క్రమంలో గుర్తించుము. ఈ క్రింది వాక్యాన్ని వరుస క్రమంలో గుర్తించుము. 1 తండ్రిని చేర్చుకునేవాడు క్రీస్తును చేర్చుకొను, క్రీస్తును చేర్చుకునేవాడు చిన్న బిడ్డను చేర్చుకొను. 2 క్రీస్తుని చేర్చుకునేవాడు తండ్రిని చేర్చుకొను, తండ్రిని చేర్చుకునేవాడు చిన్న బిడ్డను చేర్చుకొను. 3 చిన్న బిడ్డను చేర్చుకునేవాడు క్రీస్తుని చేర్చుకొను, క్రీస్తుని చేర్చుకునేవాడు తండ్రి అని దేవుణ్ణి చేర్చుకొను. 4 పైవన్నీ సరైనవే. 29వ క్వశ్చన్. ఈ తరమునకు ఏ సూచన క్రియను అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. రెఫరెన్స్ రాయము. ప్రశ్న మరోసారి. ఈ తరమునకు ఏ సూచక క్రియను అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. రెఫరెన్స్ రాయము. ఆప్షన్స్ వచ్చి 1 మార్కు సువార్త 8వ అధ్యాయము 12వ వచనం, 2 మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం, 3 మార్కు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, 4 మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. 30వ క్వశ్చన్. ఉప్పు సారము డాష్ వలన కలుగును. ఉప్పు సారము డాష్ వలన కలుగును. ఆప్షన్స్ వచ్చి 1 నీటి వలన, 2 అగ్ని వలన, 3 నేల వలన, 4 ప్రదేశం యొక్క వాతావరణం వలన. 31వ క్వశ్చన్. బెత్సగే బేతానియా అను గ్రామము ఏ దేశంలో ఉండెను? బెత్సగే బేతానియా అనే గ్రామము ఏ దేశంలో ఉండెను? ఆప్షన్స్ వచ్చి 1 గెరాసేను, 2 యెరూషలేము, 3 గెన్నెసరేతు, 4 యోదయ. 32వ క్వశ్చన్. పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించాలంటే ఏమి చేయాలి? ప్రశ్న మరోసారి. పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించాలంటే ఏం చేయాలి? ఆప్షన్స్ వచ్చి 1 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2 నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపు ఎడమ చెంప కూడా చూపించాలి. 3 ప్రార్థన చేయనప్పుడల్లా నీ విరోధిని క్షమించాలి. 4 నీ శత్రువులను క్షమించాలి. నెక్స్ట్ 33వ క్వశ్చన్. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేసిన గుడ్డివాని పేరు. ప్రశ్న మరోసారి. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేసిన గుడ్డివాని పేరు. ఆప్షన్స్ వచ్చి 1 బర్తిమాయి, 2 తీమాయి, 3 దల్మాను, 4 అమరేయ. 34వ క్వశ్చన్. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును మీతో చెప్తున్నాను. రెఫరెన్స్ రాయము. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. రెఫరెన్స్ రాయము. ఆప్షన్స్ వచ్చి 1 మార్కు సువార్త 8వ అధ్యాయం 19వ వచనం, 2 మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వచనం, 3 మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, 4 మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. 35వ క్వశ్చన్. బాధకుడా ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించిన వాడు కాదు గనుక వానిని ఆటంకపరిచితిమని అని చెప్పిన శిష్యుడు. ప్రశ్న మరోసారి. బాధకుడా ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించిన వాడు కాదు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పిన శిష్యుడి పేరు. 1 ఆప్షన్స్ వచ్చి 1
పేతురు, 2 యాకోబు, 3 యోహాను, 4 ఆంద్రేయ. క్వశ్చన్ 36వ క్వశ్చన్. ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన రెండవ ఆజ్ఞ ఏది? ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన రెండవ ఆజ్ఞ ఏది? ఆప్షన్స్ వచ్చి 1 నీ పూర్ణ హృదయంతో ప్రభును ప్రేమింపవలెను, 2 నీ పూర్ణ ఆత్మతో ప్రభువును ప్రేమింపవలెను, 3 నీ పూర్ణ వివేకంతో ప్రభువును ప్రేమింపవలెను, 4 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నెక్స్ట్ 37వ క్వశ్చన్. పులియని రొట్టెల పండుగలో ఏ దినమున వారు పస్కా పశువును వధించిరి? ప్రశ్న మరోసారి. పులియని రొట్టెల పండుగలో ఏ దినమున వారు పస్కా పశువును వధించిరి? ఆప్షన్స్ వచ్చి 1 మొదటి దినమున, 2 మూడవ దినమున, 3 5వ దినమున, 4 7వ దినమున. 38వ క్వశ్చన్. మార్కు సువార్తలోని మొత్తం అధ్యాయాలలో అత్యధిక వచనాలు కలిగిన అధ్యాయం ఏది? మార్కు సువార్తలోని మొత్తం అధ్యాయాలలో అత్యధిక వచనాలు కలిగిన అధ్యాయం ఏది? ఆప్షన్స్ వచ్చి 1 6వ అధ్యాయము, 2 9వ అధ్యాయము, 3 10వ అధ్యాయము, 4 14వ. 39వ క్వశ్చన్. అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి అయిన వాణ్ణి ఈ క్రింది వానిలో గుర్తించము. ప్రశ్న మరోసారి. అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి అయిన వాణ్ణి ఈ క్రింది వానిలో గుర్తించము. ఆప్షన్స్ వచ్చి 1 కానానీయుడైన సీమోను, 2 పేతురు అనబడిన సీమోను, 3 అల్పై కుమారుడైన సీమోను, 4 కురేనీయుడైన సీమోను. నెక్స్ట్ 40వ క్వశ్చన్. పేతురు యేసు ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు పలికినప్పుడు కోడి ఎన్నిసార్లు కూసెను? ప్రశ్న మరోసారి. పేతురు యేసు ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు పలికినప్పుడు కోడి ఎన్నిసార్లు కూసెను? ఆప్షన్స్ వచ్చి 1 ఒక్కసారి, 2 2 సార్లు, 3 3 సార్లు, 4 4 సార్లు. నెక్స్ట్ 41వ క్వశ్చన్. యేసును సిలువ వేసినప్పటి నుండి మరణించే సమయానికి మధ్య ఎన్ని గంటలు సిలువలో వేలాడెను? యేసును సిలువ వేసినప్పటి నుండి మరణించే సమయానికి మధ్య ఎన్ని గంటలు సిలువలో వేలాడెను? ఆప్షన్స్ వచ్చి 1 1 గంట, 2 2 గంటలు, 3 4 గంటలు, 4 6 గంటలు. 2వ క్వశ్చన్. మార్కు సువార్తలోని మొత్తం వచనాల సంఖ్య. మార్కు సువార్తలోని మొత్తం వచనాల సంఖ్య. ఆప్షన్స్ వచ్చి 1 662 వచనాలు, 2 678 వచనాలు, 3 680 వచనాలు, 4 687 వచనాలు. 43వ క్వశ్చన్. పునరుద్ధానము లేదని చెప్పువారు ఎవరు? పునరుద్ధానము లేదని చెప్పువారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి 1 శాస్త్రులు, 2 పరిసయ్యులు, 3 సద్దూకయ్యులు, 4 ప్రధాన యాజకులు. 44వ క్వశ్చన్. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని యేసు శిష్యునితో చెప్పెను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని యేసు శిష్యునితో చెప్పెను. ఆప్షన్స్ వచ్చి 1 పేతురు, 2 యాకోబుతో, 3 యోహానుతో, 4 ఆంద్రేయతో. నెక్స్ట్ 45వ క్వశ్చన్. పిలాతు యేసును కొరడాలతో కొట్టించి శిలువ మరణానికి అప్పగించినప్పుడు సైనికులు యేసును ఏ మందిరానికి తీసుకుని పోయిరి? పిలాతు యేసుని కొరడాలతో కొట్టించి
శిలువ మరణానికి అప్పగించినప్పుడు సైనికులు యేసును ఏ మందిరానికి తీసుకుని పోయిరి? ఆప్షన్స్ వచ్చి 1 కాయప అధికార మందిరానికి, 2 యూదుల అధికార మందిరానికి, 3 ప్రేతోర్యమను అధికార మందిరానికి, 4 కపాల స్థలం అనే అధికార మందిరానికి. 46వ క్వశ్చన్, యేసు మరణం నుండి లేచిన తర్వాత మొదటిగా ఎవరికి కనబడెను? యేసు మరణం నుండి లేచిన తర్వాత మొదటిగా ఎవరికి కనబడెను? ఆప్షన్స్ వచ్చి 1 యేసేపు తల్లి అయిన మరియకు, 2 యేసు తల్లి అయిన మరియకు, 3 మగ్దలేనే మరియకు, 4 పేతురుకు. నెక్స్ట్ క్వశ్చన్ 47వ క్వశ్చన్, మార్కు సువార్తలోని మొత్తం అధ్యాయములలో అత్యల్ప వచనాలు కలిగిన అధ్యాయం ఏది? ప్రశ్న మరోసారి, మార్కు సువార్తలోని మొత్తం అధ్యాయములలో అత్యల్ప వచనాలు కలిగిన అధ్యాయం ఏది? 1 2వ అధ్యాయము, 2 4వ అధ్యాయము, 3 11వ అధ్యాయము, 4 16వ అధ్యాయం. నెక్స్ట్ 48వ క్వశ్చన్, నిలువుటంగీలు ధరించుకొని తిరుగుచు సంత వీధుల్లో వందనములు కోరుతూ సమాజ మందిరంలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ల ఇంట్లో దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయవారు ఎవరు? ప్రశ్న మరోసారి, నిలువుటంగీలు ధరించుకుని తిరుగుచు సంత వీధులలో వందనములు కోరుతూ సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానాలను కోరుచు విధవరాండ్ల ఇల్లు దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయవారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి 1 శాస్త్రులు, 2 పరిసయ్యులు, 3 సద్దూకయ్యులు, 4 ప్రధాన యాజకులు. నెక్స్ట్ 49వ క్వశ్చన్, యేసును సిలువ వేసినప్పుడు సమయం ఎంత? యేసును సిలువ వేసినప్పుడు సమయం ఎంత? ఆప్షన్స్ వచ్చి ఉదయం 6 గంటలకు, 2 ఉదయం 9 గంటలకు, 3 మధ్యాహ్నము 12 గంటలకు, 4 మధ్యాహ్నము 3 గంటలకు. నెక్స్ట్ క్వశ్చన్ 50వ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఎప్పుడు కలవరపడవద్దని క్రీస్తు చెప్పెను? ఎప్పుడు కలవరపడవద్దని క్రీస్తు చెప్పెను? 1 అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పినప్పుడు, 2 యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారం గూర్చి విన్నప్పుడు, 3 జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచినప్పుడు, 4 అక్కడక్కడ భూకంపాలు కరువులు కలిగినప్పుడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు మరి వీడియో చూసిన మీ అందరికీ కూడా ప్రభు ఏట వందనములు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కీ అనేది తర్వాత వీడియోలో నెక్స్ట్ పెట్టబడే వీడియోలో కీ అనేది మీకు తప్పకుండా కీతో పెడతాం, గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ వందనములు.